రెసిపీస్. ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా మరియు చాలా టేస్టీగా హోటల్ స్టైల్లో ప్రాన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇందుకోసం మనం ముందుగా ప్రాన్స్ని శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లోకి తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక 10 నిమిషాల పాటు వాటిని ఉడికించుకోవాలి. ప్రాన్స్ ఉడికిన తర్వాత మనం వాటర్ని పంపేసి ప్రాన్స్ని పక్కన ఉంచుకోవాలి. మనం రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నెలో లేదా కుక్కర్లో వాటర్ తీసుకోవాలండి. వాటర్ తీసుకొని అందులో మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా, బిర్యానీ ఆకు అవన్నీ వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆ వాటర్ని బాగా మరిగించుకోవాలి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత మనం ఒక గంట ముందే కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఈ వాటర్లో వేసుకోవాలి. ఇలా వాటర్లో వేసుకున్న తర్వాత ఒక 80% వరకు ఆ రైస్ ఉడికిన తర్వాత మనం రైస్ని తీసేయాలి. చూసారు కదా, మనకి రైస్ ఇక్కడ 80% కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ రైస్ని మనం ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు ఈ రైస్ మీద మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న ప్రాన్స్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ప్రాన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకుందాం. అదే ప్యాన్లో మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని, 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని కలర్ మారేంత వరకు మనం వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ మసాలా ఏదైతే యాడ్ చేస్తున్నామో ఇవి మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఆ తర్వాత ఇందులో మనం బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు సరిపడా కారం,
ఉప్పు, మనకి ఆల్రెడీ రైస్లో మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఉప్పు చూసి వేసుకోండి. ఆ తర్వాత మసాలా పొడి, అలాగే ధనియాల పొడి, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు తాజాగా ఉన్న పెరుగు వాడండి, పుల్లటి పెరుగు వాడొద్దు. ఒకవేళ మీకు పెరుగు కంటే సరిపోయినట్లు అనిపించకపోతే ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగుని యాడ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మనం వేయించి పక్కనుంచుకున్న ప్రాన్స్ని, కొంచెం పుదీనా, కొత్తిమీరని వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ప్రాన్స్ని ఉడికించుకున్న తర్వాత మనం ముందుగానే వండి ఉంచుకున్న రైస్ని ఈ ప్రాన్స్ మీద వేసుకోవాలి. ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు పైన డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, అలాగే మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు వేసుకోవచ్చండి. అలా లేనప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ని పాలల్లో కలిపి ఆ పాలు వేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు సిమ్లో ఉంచుకోండి. పదిహేను నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకొని అవసరమైతే ఇంకొక 5 నిమిషాల పాటు మీరు సిమ్లో ఉంచుకోవచ్చు. చూద్దామండి, నాకైతే ఇక్కడ 15 నిమిషాల టైం సరిపోయింది బిర్యానీ పూర్తవటానికి. ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి. చూసారు కదా, మనం వేసిన పెరుగు మరీ ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు, కరెక్ట్గా సరిపోయిందండి. వేడివేడిగా ఈ బిర్యానీని మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. ఇందులోకి కర్రీ ఏమీ అవసరం లేదండి, ఓన్లీ రైతా ఉంటే సరిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.